లండన్లో మా ఫ్రెండ్ ఒకతను వెజిటబుల్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ వరలక్ష్మి వ్రతం చేయడం కోసం తెచ్చుకోవడానికి హోల్సేల్ మార్కెట్కి వెళ్దాం వస్తారా అంకుల్ అంటే బయలుదేరాను. రాత్రి 12 గంటలకి ఆ మార్కెట్ ఓపెన్ అవుతుందంట. కౌశి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి 20 మినిట్స్ డ్రైవ్లో ఉంది అది. స్పిటల్ ఫీల్డ్ మార్కెట్ అని ఈస్ట్ ఇండియాలో లేటౌన్లో ఉంది ఆ మార్కెట్. మేము కారులో నైట్ 12 గంటలకు అక్కడ పోయేటప్పటికి ఎంతమంది వచ్చి ఉన్నారంటే ఆల్రెడీ. ఇది హోల్సేల్ మార్కెట్ కాబట్టి నైట్ 12 గంటలకు స్టార్ట్ అయ్యి మార్నింగ్ 6, 7 నుంచి క్లోజింగ్ స్టార్ట్ అయిపోయి 9 లోపల పూర్తిగా క్లోజ్ అయిపోతుందట. పెద్ద షెడ్లో దాదాపు 115 హోల్సేల్ షాపులు ఇందులో ఉన్నాయి. యాక్చువల్గా ఇంతకుముందు వేరే చోటు ఉండేదంట. 1991లో దీన్ని ఇక్కడికి మార్చినారు. ఈ ఏరియాకి మంచి రోడ్డు కనెక్టివిటీ ఉంది, సీ అండ్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా ఉంది. అందువల్ల ఇక్కడ చాలా బిజినెస్ జరుగుతుందట. యూకేలో హయ్యెస్ట్ టర్నోవర్ హార్టికల్చర్లో ఈ మార్కెట్లోనే జరుగుతుంది. ఈ మార్కెట్ యార్డ్ని 31 ఎకరాలలో కట్టినారు. ఇందులో ఈ నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ సంబంధించిన వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ మోర్ దాన్ 15,000 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇక్కడ దొరుకుతాయి. మోర్ దాన్ 100 కంట్రీస్ నుంచి ప్రోడక్ట్స్ ఇక్కడికి వస్తాయట. అంత పెద్ద మార్కెట్ ఇది. ఈ మార్కెట్ యార్డ్లోకి పిల్లలని అలౌ చేయరు. ఎందుకంటే ఇది చాలా రద్దీగా ఉంటుంది. పర్టికులర్గా ఈ ఫోక్ లిఫ్టర్స్ ఉంటాయి చూడండి, అవైతే బిజీగా తిరుగుతూ ఉంటాయి. ఎవరిని ఎప్పుడు గుద్దుకుంటాయో అర్థం కాదు. మనం కూడా చాలా జాగ్రత్తగా తిరగాలి. మనుషులు మనం తిరగడానికి ఇచ్చిన లైన్లలోనే తిరుగుతూ ఉండడం సేఫ్. అయినా కూడా వాళ్ళు చాలా రెక్లెస్గా తిరుగుతూ ఉంటారు ఫోక్ లిఫ్టర్స్. ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, లీవ్స్ కానీ అన్ని బాక్సుల్లో ప్యాక్ చేసే ఉంటాయి. బాక్సుల ప్రకారమే అమ్ముతారు. ఒక బాక్స్ ఇంత అని. దేంట్లపైన రేట్లు ఉండవు. మనం కనుక్కొని రేట్లు కొనుక్కోవాలి మనకు నచ్చితే. ఒకటే టైపు ప్రోడక్ట్ ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రేట్ ఉంటుంది ఇక్కడ. కాబట్టి కేర్ఫుల్గా మనం అన్ని చోట్ల విచారించి మనకు కంఫర్ట్ అనిపిస్తేనే తీసుకోవాలా. మిరపకాయలు ఇవి ఎంత బాగున్నాయి కదా, ప్లాస్టిక్ బొమ్మలా అనిపించేటట్టున్నాయి. చాలా రకాల మిరపకాయలు ఇక్కడ కనబడతాయి. ఎంత పెద్దగా ఉందో మిరపకాయ ఒక్కొక్కటి. ఇక టమోటాలు అయితే ఎన్ని రకాల టమోటాలు ఉన్నాయో, ఎన్ని సైజుల్లో టమోటాలు ఉన్నాయో. కొన్ని టమోటాలు చూస్తే ఎంత ముద్దొస్తాయో. అవి అసలు పొలాల్లో పండించినారా లేకపోతే ఏదన్నా ఫ్యాక్టరీలో తయారు చేసినారా అన్నంత ఈవెన్ సైజులో, ఈవెన్ కలర్లో ఎంత బాగున్నాయో టమోటాలు అయితే. చాలా వెరైటీలు టమోటాలు దొరుకుతున్నాయి ఇక్కడ. ఇది వేరే చోట ఎక్కడైనా చూస్తే మనం టమోటాని గుర్తు కూడా పట్టలేమనుకుంటా. ఆ టైప్లో ఉంది ఈ టమోటా. అన్ని రకాల టమోటాలు ఒక బాక్స్లో వేసి అలాంటి బాక్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. అలాగే మన ఇండియన్స్ వాడే బెండకాయలు, చిక్కుడుకాయలు, మొట్టికాయలు ఇలాంటి ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి బాగా. ఈ మార్కెట్లో 5 స్టాండులు ఉన్నాయని చెప్పి ఈ బోర్డు అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమైపోతుంది ఈ మార్కెట్లో సింగులర్ డామినేషన్ కొద్దిగా ఎక్కువే అని. అలాగే కూడా ఇక్కడ ఎక్కువగా బంగ్లాదేశ్ వాళ్ళు, శ్రీలంక వాళ్ళు ఉండడం వల్ల హిందీలో కూడా మనం మేనేజ్ చేయొచ్చు ఇక్కడ. అక్కడ పనిచేసే వాళ్ళల్లో కొంతమంది తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా కనబడ్డారు. వాళ్ళు స్టూడెంట్స్ అంట, పార్ట్ టైం చేస్తున్నారు ఇక్కడ. క్యాప్సికమ్ కూడా ఎంత పెద్ద సైజుతో ఏదో రబ్బర్తో చేసిన బొమ్మలు ఉన్నట్టు అనిపిస్తున్నాయి. రకరకాల క్యాప్సికమ్లు ఉన్నాయి ఇక్కడ. కూరగాయలన్నీ ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మార్కెట్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మనకి కూరగాయల మార్కెట్ అంటే ఇండియాలో ఒక ఐడియా వస్తుంది కదా, ఆ ఐడియా ఇక్కడ మార్చుకోవాలి మనము. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది మార్కెట్ అంతా. ప్యాకెట్స్లో డ్రై రొయ్యలు దొరుకుతున్నాయి ఇక్కడ. మామిడి పళ్ళు, మామిడికాయలకి ఇండియాలో ఇప్పుడు అన్సీజన్ ఏమో కానీ ఇక్కడ మామిడి పళ్ళు, మామిడికాయలు ఫ్రెష్గా దొరుకుతున్నాయి. ఇవి వేరే కంట్రీ వంట, ఇండియావి కాదు. కొన్ని బాక్సుల్లో 5 పండ్లు, కొన్ని బాక్సుల్లో 6 పళ్ళు ఉన్నాయి.
నేను ఒక బాక్స్ తీసుకున్నాను. అన్ సీజన్ కదా అని డౌట్ వస్తున్నా పిల్లలు ఇష్టంగా తింటారులే అని తెచ్చాను. ఇంటికి వచ్చినాక చూస్తే బ్రహ్మాండంగా ఉంది టేస్ట్. చాలా వెరైటీ టేస్ట్. చాలా నచ్చింది అందరికీ. ఇక్కడ కొన్ని స్టాల్స్ వాళ్ళు అయితే సింగిల్ బాక్స్ అమ్మము, మేము హోల్సేల్ అమ్ముతాము, మినిమం 20 బాక్సులు తీసుకోవాలా అని బోర్డు పెట్టారు. కానీ అందరూ అలాగ చేయటం లేదు. కొంతమంది సింగిల్ బాక్సులు కూడా అమ్ముతున్నారు. కొన్ని ఫ్రూట్స్ అయితే వాళ్ళు ట్రేలో పేపర్స్తో పెట్టింటే ఏదో స్వీట్ స్టాల్లో స్వీట్స్ చూసినట్టుంది కానీ ఫ్రూట్స్ చూసినట్టు లేదు. చాలా ముచ్చటేసింది వాటిని చూస్తూ ఉంటే. ఇవి ఫ్రాన్స్ నుంచి వచ్చిన పీచ్, ఇవి ఇటలీ నుంచి వచ్చిన కాక్టస్ ఫిగ్స్. వేరుశనగ బుడ్డలు బ్యాగ్లో 10 కేజీలు ఉన్నాయి. చాలా బాగున్నాయి సైజు కానీ క్వాలిటీ కానీ. బట్ రేటు కూడా చాలా ఎక్కువ ఉంది. టెండర్ కోకోనట్ 8 టెంకాయల్ని వాళ్ళు రెడీ టు డ్రింక్ లాగా తయారు చేసి పెట్టి దానికి స్ట్రా కూడా అటాచ్ చేసి బాక్స్లో పెట్టించారు. ఒక్కొక్కటి 2 పౌండ్స్ పడుతూ ఉంది. మొత్తం బాక్స్ 16 పౌండ్స్ అన్నమాట. డ్రాగన్ ఫ్రూట్స్ మామూలుగా మనకి ఎప్పుడు కనబడే కలర్ కాకుండా కొత్త కలర్లో ఇక్కడ కనబడ్డాయి. రాత్రి 1:30 అయింది. వచ్చి 1:30 దాటింది. అయినా ఇంకా తిరుగుతూనే ఉన్నాము చూసుకుంటా. ఇంకెంతసేపు పడుతుందో చూడాల. ఈ బోర్డు పైన తోపుడు బండి బొమ్మ చూస్తూ ఉంటే అనిపించింది తప్పకుండా ఎవరో మన ఇండియన్దే ఉంటుంది స్టాల్ అని. ఇక్కడ ఒక్కొక్క గుమ్మడికాయ 8 కేజీల పైన ఉన్నది. అలాగే పనసకాయలు కూడా పెద్ద పెద్ద సైజు ఉన్నాయి. అవి కూడా బాక్సులో పెట్టి అమ్ముతున్నారు ఎట్లయితే. ఇక పుట్టగొడుగులు అయితే ఎన్ని రకాలు ఉన్నాయో వెరైటీగా చాలా ఫ్రెష్గా ఉన్నాయి పుట్టగొడుగులు. సీతాఫలాలు కూడా ఏవేవో ఇంపోర్టెడ్ ఉన్నట్టున్నాయి, ఇండియా టైప్ కాదు. మంచి సైజు ఉన్నాయి. చూడ్డానికి కూడా చాలా ఫ్రెష్గా టేస్టీగా కనబడుతున్నాయి. ఈ మార్కెట్లో ఇంకా చాలా రకాల ఐటమ్స్ చూసాము. అవి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏం అర్థం కాలేదు. కానీ చూడ్డానికి చాలా అందంగా చాలా బాగున్నాయి. కానీ ఇంత పెద్ద లండన్ మార్కెట్లో మన మొటికాయలు, దొండకాయలు, చెండు పూలు చూస్తే చాలా సంతోషం అనిపించింది. ఈ మార్కెట్కి మనము క్యాష్ తీసుకొని వెళ్ళాలా. ఎందుకంటే ఇక్కడ 50 పౌండ్ల కంటే ఎక్కువ అయితేనే కార్డ్ యాక్సెప్ట్ చేస్తారు. ఆహా, లండన్ కదా.